హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వంటకాలు బై జయ. మీ జయ ఈరోజు మీ ముందుకు సరికొత్త రెసిపీతో వచ్చేసిందండి. బాండీ పెట్టింది, బిర్యానీ సామాన్లు లేకుండా రెసిపీ అంటుంది ఏంటో అనుకుంటున్నారా? బిర్యానీనండి. ఈరోజు మనం పిల్లలకి ఎంతో ఇష్టమైన మష్రూమ్ బిర్యానీని సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేసేసుకోవాలో చూపిస్తానండి. ఇది లంచ్ బాక్స్లో కానీ ఎప్పుడైనా పిల్లలు ఇంటికాడ సండే టైంలో ఉన్నప్పుడైనా ఇలా చేసి పెట్టచ్చండి. ఎక్కువ స్పైసీ లేకుండా మంచి టేస్టీగా మంచి ప్రోటీన్స్ అండి. బిర్యానీని అయితే మనం చేసి పిల్లలకి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. బిర్యానీ సామాన్లన్నీ చక్కగా ముందు బాండీ పెట్టుకొని అది వేడెక్కిన తర్వాత కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ వేసుకొని మనం ఒక గ్లాస్కి రైస్ చేస్తున్నానండి. ఆ రైస్కి సరిపడా మా బిర్యానీ సామాన్లు అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి పుదీనా జీడిపప్పు పలుకులు అన్నీ 1 బై 1 వేసి అలా వేయించేసుకోవాలండి. చూస్తారు కదా, మన బిర్యానీకి ఎలా వేయించుకుంటాం అలాగే వేయించుకొని తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే కొత్తిమీర ఇవన్నీ 1 బై 1 వేయించుకొని మంచిగా వేయించుకోవాలండి. చూసారు కదా, వీడియో అయితే అందరూ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదండి. లైక్ చేయడం వల్ల అయితే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుద్ది, నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ని అయితే నేను ముందుకు తీసుకొస్తూ ఉంటానండి. చూసారు కదండి, అవన్నీ మంచిగా వేగుతాయి కదా. ఇప్పుడు కొంచెం కొత్తిమీర అలాగే మనం కొంచెం ఇగో చూసారు కదండి, మనం కడిగి మష్రూమ్స్ని బాగా ప్లైన్ పొరలా ఉంటుందండి. అది తీసేసుకొని కడుక్కొని ముక్కలుగా మనకి మీడియంగా ఉన్నవైతే 2 కొంచెం పెద్దవైతే 4 ముక్కలు కట్ చేసేసుకొని ఒక ప్యాకెట్ మష్రూమ్ అయితే ఇలా వేసుకొని అందులో వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఇలా మధ్యలో కలుపుతూ ఇలాగ దాంట్లో అయితే ఉడికించుకోవాలండి. తర్వాత కొంచెం బిర్యానీ మసాలా పొడి అలాగే మనం వీటికి కొంచెం సరిపోయే స్పైసీ పట్టడానికి మష్రూమ్స్కి కొంచెం కారం మళ్ళీ సాల్ట్ అలాగే కొంచెం ధనియా పౌడర్ కూడా వేసుకొని పెరుగు వేసుకొని మొత్తం ఇవన్నీ ఇలా మిక్స్ చేసుకోవాలండి. 1 బై 1 వేసుకొని ఈ పెరుగు వేసుకోవడం వల్ల బిర్యానీ మంచి టేస్ట్ కూడా వస్తుందండి. చూసారు కదండి, ఇలా మళ్ళీ మనం కారము కొంచెం ఉప్పు ధనియా పౌడర్ కూడా వేసుకుంటే ఈ మష్రూమ్కి ఆ స్పైసీ పెట్టి కొంచెం టేస్ట్ వస్తుంది బిర్యానీలో తినేటప్పుడు. చూడండి, ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకున్నాం కదండి. ఒక గ్లాస్ రైస్ని ముందుగానే ఒక అరగంట ముందు నానబెట్టి మనం ఇవన్నీ చేసుకునే ముందు కొంచెం వార్చుకొని జాలీలో వేసుకుని ఉంచుకుంటే వాటర్ అంతా డ్రై అయిపోద్ది కదండి. ఇప్పుడు ఇందులో వేసి కొంచెం ఇందులోని తేమ ఆరే వరకు వేయించుకుంటేనండి బిర్యానీ అనేది పొడి పొడిగా వస్తుందండి. ఈ బిర్యానీ చేసుకునేటప్పుడు బాస్మతి రైస్ పాతవి తీసుకుంటే మనకి చక్కగా మంచి పొడి పొడిగా వస్తుందండి. మనం ఎప్పుడైనా ముందుగా తెచ్చుకొని అలా కొన్ని రోజులు అలా వదిలేసుకుంటే అవి పాతవి అయిపోతాయండి. అప్పటికప్పుడు తెచ్చుకుంటే కొత్తగా ఉంటాయి. నేనైతే ఈ పాతవి కాబట్టి 1 గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ అయితే వేసేస్తున్నానండి. చక్కగా పొడి పొడిగా వచ్చేస్తుంది. ఇలా వేసుకొని ఒకసారి చూసుకుంటే ఉప్పు చాలదండి, మళ్ళీ కొంచెం వేసుకుంటున్నాను. ఇలా ఒకసారి కలిపేసుకొని పెద్ద మంట పెట్టుకొని మూత పెట్టుకుంటేనండి అది కొత్త మన బౌల్ వస్తుంది కదా. ఒకసారి కలిపేసుకొని మళ్ళీ చిన్న మంట పెట్టుకొని కొంచెం ఉడికిన తర్వాత మళ్ళీ దీని కింద అట్ల రేట్ పెట్టి దమ్మేసుకోవాలండి. ఆ టిప్ మిస్ అయింది. ఒక్క 10 నిమిషాలు అలా దమ్మేసుకుంటే అయిపోద్ది. ఇంతేనండి, మన బిర్యానీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.